మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించునగాక. ఈరోజు ఒక వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆ వాక్యాన్ని మనం అంగీకరించి జీవం కలిగిన దేవుని మాటలను దీవెనలు పొందుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యంలో చక్కని మాట రాసిపెట్టాడు. ఏముంది అంటే, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఇక్కడ కాపుదల అనే మాట ఉంది. మనం ఏం చేసినా క్షేమంగా ఉండాలనే కదా. ఒకవేళ నివాసం కట్టుకున్నా, ప్రహరీ కట్టుకున్నా, ప్రయాణం చేసినా, కారులో ఉన్న ప్రతిదానిలో భద్రత, క్షేమం, కాపుదల కోరుకుంటాం. ఎందుకు? మన దగ్గర ఉన్న పైకాన్ని కూడా భద్రంగా కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తాం. అంటే కాపుదల ఎప్పుడూ మనిషి కోరుకుంటూనే ఉంటాడు. అది కుటుంబానికి, సంఘానికి, శరీరానికి, ఆత్మకు, ఒకటేమిటి అన్ని విషయాల్లో. కొన్నిసార్లు మనం నిరాశపడిపోతాం. కారణం ఏంటంటే సరైన కాపుదల లేకపోతే. అప్పుడు కొంచెం వ్యధ చెందుతూ ఉంటాం. అన్నిటికంటే విశేషం, మనం ఉన్న లోకం దుష్ట లోకం. అంటే మంచి చేసినా హర్షించదు. కొన్నిసార్లు నీతిగా ఉంటే నిలవనివ్వదు. కొన్నిసార్లు గుంపులుగా జనం మీద పడతారు. కొన్నిసార్లు అకారణంగా నిద్ర వేస్తారు. కొన్నిసార్లు జీవితంతో ఆటలాడి పరిహాసపు గుంపులు వేస్తారు. ఒకటేమిటి, ప్రతి విధమైన దౌష్ట్యం ఊరేగుతానే ఉంది. నేను వేరే చెప్పనక్కర్లేదుగా. ఈ రోజున ఆడపిల్లల జీవితం కానీ, హాస్టల్ ఉన్న పిల్లల బ్రతుకు కానీ, వైద్య రంగంలో జరుగుతున్న విచిత్ర వికృత శాస్త్రాలు కానీ, ఒకటేమిటి, సొమ్మున్నవాడికి నెమ్మది ఉండదు. సొమ్ము కోసం తెగించేవాని క్రియలు కూడా భయంకరంగానే ఉంటున్నాయి. అయితే ఇట్టి దుష్ట లోకం నుంచి మనల్ని కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే వాక్యం చదువుతున్నా. ఆయన మిమ్మును అంటే ఏకవచనం చెప్పల. మిమ్మును అంటే మీ కుటుంబం, మిమ్మును అంటే మీ సంఘం, మిమ్మును అంటే మీ తల్లి బిడ్డలు, ఎవరైనా కానీ మిమ్మును ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడు. కాపాడుతాను అనలా, దుష్టత్వం నుంచి కాపాడే ముందు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఈ మాట మీకు కొంచెం తేటగా చెబుతాను. దేవుడు స్థిరపరచడం అనేది ఒక గొప్ప భాగ్యం. మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను. ఎప్పుడైతే గొర్రెల మందన కానీ, మేకల మందన కానీ నడిపిస్తే దానికి కాపుదల ఉండాలని అక్కడ కోరుకున్నప్పుడల్లా తెల్లవారులు జాము కాస్తాడు. కానీ కాపరి ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటినీ ఒక దొడ్డిలో తోలుతాడు. దొడ్డిలో తోలాక కొన్నిసార్లు ఆ దొడ్డికు ద్వారం ఉంటుంది, తాళం వేస్తాడు. అన్నిటికంటే విషయం కాపుదల. అలాగని దొడ్డి లేకుండా అన్నీ ఓ చోట సమకూర్చకుండా వదిలేశాడు అనుకో, జీవాలు చూస్తే లోపలికి వస్తాయి, క్రూర మృగాలు వస్తాయి. అన్నిటికంటే విశేషం, దేనికి ఏ రకమైన ఆలోచన వచ్చినా ఒక్కొక్క మేక, గొర్రె పిల్లలు లేచి వెళ్ళిపోతానే ఉంటుంది. అంటే నీవు ఉండవలసిన చోటు ఉంటేనే నీ కాపుదల. ఇప్పుడు అంటాడు, మొదట నేను స్థిరపరుస్తాను అంటాడు. దేవుడు స్థిరపరిచాక కాపుదల భద్రతగా ఉంటుంది. నేను కాపాడేవాడిని కునుకను అని చెప్పాడు గనక, నువ్వు హద్దులో ఉండకుండా, సరిహద్దుల్లో ఉండకుండా, ప్రాకారంలో ఉండకుండా, పవిత్రతలో ఉండకుండా స్వేచ్ఛగా తిరిగావనుకో, ఆ నష్టం నువ్వు అనుభవించాల్సిందేగా, నేను అనుభవించాలిగా. అందుకే స్థిరపరచడం అంటే ఒక దొడ్డిలో చేర్చడం. స్థిరపరచడం అంటే పవిత్రతలో నిలబెట్టడం. స్థిరపరచడం అంటే నిన్ను ఒక సంఘంలోనూ, ఇంట్లోనూ సభ్యుడిగా మార్చడం. ఎప్పుడైతే అందులో ఉంటావో నీ కాపుదల భద్రత ఉంటుంది. కొంతమందికి స్వేచ్ఛ ఎక్కువ. నాకు మనుషులతో ఏం పని లేదు, దేవుడు ఉంటే చాలు అనుకుంటూ వెళుతుంటారు. కొన్నిసార్లు ఎవరితో నాకేం పని ఉంది, నా డబ్బు ఉంది అనుకుంటా. అంటే స్థిరం లేని గొర్రె ఎక్కడైనా తిరుగుతూనే ఉంటుంది. దానివలన నష్టపోవడం జరుగుతుందిగా. దేవుడు మొదట నీ జీవితంలో నీకొక స్థలాన్ని నిర్ణయించి అందులో నిన్ను స్థిరపరుస్తాడు. సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, సహవాసం కావచ్చు, పవిత్రత కావచ్చు. స్థిరపరిచాక కాపుదల ఉంటుంది. కనుక దుష్టత్వాన్ని అంటే దుష్ట మృగాల నుండి, చెడు సాంగత్యానికి విడిపించబడాలి అంటే ఆయన కాపుదల చేయాలి అనుకుంటే నిన్ను స్థిరపరచాలి. ఈ మాట విన్నాకైనా నీకు, నీ కుటుంబానికి భద్రత ఉందా, స్థిరం ఉందా? వాక్యం చేత స్థిరపడి సంఘంలో స్థిరపడ్డావా?
కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిలాగా స్థిరపడ్డావా? ఒక్క క్షణం పవిత్రతో స్థిరపడు, అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. బిడ్డలను దీవించండి, స్థిరపరచండి, కృపలో భద్రపరచండి. కుటుంబ సభ్యులు రక్షణ కలుగు చేయండి. కాపుదలు ఉండాలి, ఏ దుష్టత్వం వాళ్ళు ఏలకూడదయ్యా. బిడ్డ పాపతో వర్ధిల్లాలి, ఆరోగ్య ఐశ్వర్యంతో నిలవాలి, ప్రార్థనా సహవాసంలో పెంచబడాలి, రాకడ కొరకు సిద్ధపరచబడాలి. కష్టార్జితం దీవెనకరంగా రెక్కల నీడలో ఆరోగ్యం అనుభవించాలి. మేలు చేయండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.